సరే, నాగలక్ష్మి సంజయ్ గారండి, బానేవాడ, నిజామాబాద్. వీరు సక్సెస్ స్టోరీ. ఇప్పుడు భర్త వయసు 31, భార్య వయసు 29 సంవత్సరాలు. పెళ్ళయ్యి వీళ్ళకు కూడా 3.5 సంవత్సరాలు అయిపోయింది. కౌంట్ లేదన్నారు, అప్ అండ్ డౌన్ అయిపోతుంది అన్నారు. 3 IUIలు చేశారు. ఆవిడికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అయిపోతున్నాయి అమ్మ, నీ డేట్లు రావట్లేదు, IVFలకు వెళ్తే బెటర్ అమ్మా, IUIలు 3 కూడా ఫెయిల్ అయినాయి కదా అన్నారు. చివరికి వాళ్ళు మన దగ్గరికి వచ్చారు. ఒక యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చిన ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది? 2 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చింది. 2-3 monthsకి డేట్లే రావు ఆవిడికి. డేట్లు రెగ్యులర్ చేసావా, లేకపోతే ప్రెగ్నెన్సీ తెప్పించావు? డైరెక్ట్ గా ప్రెగ్నెన్సీ తెప్పించావు. మనకు కావాల్సింది ఏంటి? టైం ప్రకారం డేట్లు రావడం కాదుగా, ప్రెగ్నెన్సీ తెప్పించాం. అక్కడ వాళ్ళు ఏమన్నారు, PCODలో నీటి బుడగలు, బబల్స్ ఆపరేషన్ చేయాలి, IVF చేయాలన్నారు. చేసాము IVF, చేసాము ఆపరేషన్. మరి ఎలా సాధ్యమైంది? 2 నెలల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా, ఆపరేషన్ లేకుండా, IVF లేకోకుండా. బయట 3.5 సంవత్సరాల పాటు బోల్డ్ గుట్ల మందులు ఇచ్చారు. పైగా 3.5 సంవత్సరాల్లో 3 IUIలు చేశారు, కానీ ఫెయిల్ అయిపోయింది. ఇక IVF చేయాల్సిందే, ఆపరేషన్ చేయాల్సిందే అని చెప్పిన వీళ్ళు వినకోకుండా హైదరాబాద్ నుంచి మనం నమ్మి, నిజామాబాద్ కదా, నిజామాబాద్ నుంచి నమ్మి ఇక్కడికి వచ్చినందుకు జస్ట్ 2 నెలల్లోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. అది నిజమా కాదా అని చెప్పి యూట్యూబ్లో మరి వాళ్ళు వీడియో చూసి వచ్చాము. చివరికి ఏదో డాక్టర్ గారు మందులు ఇస్తే బుడింగిన యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. ఇది నిజమా కాదా? ఇన్ని సంవత్సరాల్లో మనకు ఒక్కసారి కూడా రాలేదు, ఏమిటి అని చెప్పి మళ్ళీ టెలికాలర్స్కి ఫోన్ చేశారు. మేము చెప్పాం, నాయన అది నిజమే, కాకపోతే బ్లడ్ టెస్ట్ కూడా పాజిటివ్ రావాలి, 5 దాటాలన్నాము. ఈ బ్లడ్ టెస్ట్ అక్కడే చేయించుకోమన్నాము. టెలికాలర్స్ ద్వారా మాకు చెప్పినందుకు మీకు యూట్యూబ్లోనే, అంటే అక్కడ వీడియోలో అన్నీ చూసి అక్కడ కూడా చెప్తూ ఉంటాం వీడియోలు. అయినా మీరు అడిగినప్పుడు వాట్సాప్లో మీకు మళ్ళీ మెసేజ్ పెట్టాం, ఈ టెస్ట్ చేయించుకోవాలని. 445 వచ్చింది. తర్వాత స్కానింగ్ కూడా తీయించుకోవాలన్నాం. దగ్గరలోనే మీకు నమ్మకం ఉన్న హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీయించుకోండి అని చెప్పాం. ఎందుకనంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్, 5 దాటిపోయింది. ఎంత? 445 వచ్చింది. మరి స్కానింగ్ అది ట్యూబుల్లో వచ్చిందా, గర్భసంచిలో వచ్చిందా, అది కూడా ఇంపార్టెంట్. స్కాన్ కూడా తీయించాము, గర్భసంచిలో వచ్చింది. 6 వారాల 2 రోజులు అని ఇచ్చారు. ప్రెగ్నెన్సీ పాజిటివ్. హార్ట్ బీట్ వచ్చింది, పీటల్ పార్ట్ వచ్చింది. హార్ట్ బీట్ 122 beats per minute. గుండె కొట్టుకోవడం కూడా స్టార్ట్ అయిపోయింది బిడ్డది. ఇవన్నీ అక్కడ ఇచ్చారు. ఇక ఇవి చూసిన తర్వాత మేము ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది నాయన, ఇక 2 నెలల మందులు ఇంకేం మిగిలింటాయి, మా ఇవన్నీ వెనక్కి తీసుకొచ్చాయి, ప్రెగ్నెన్సీ నిలబడే మందులు ఇస్తామని చెప్పాము. ఆయన వచ్చారు. భార్య రావక్కర్లేదు, భర్త వస్తే చాలని చెప్పాము. భర్త వచ్చారు. చెప్పండి సార్, మీ సక్సెస్ స్టోరీ ఎలా జరిగింది, ఏం జరిగింది అనే మీ మాటల్లో చెప్పండి. సార్, నాకు పెళ్ళయి 4 years అయింది సార్. నేను గుజరాత్లో జాబ్ చేస్తుండే. అక్కడ 2-3 హాస్పిటల్స్ చూపించుకున్నాం. 3 IUIలు ఫెయిల్ అయినాయి. ఇంకా మా మిస్సెస్కు వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు, అక్కడికి ఒకసారి వెళ్ళండి, వస్తుందేమో. మీ గురించి మీ మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారు సార్ ఇక్కడికి. ఓకే ఓకే. అయితే నేను చెప్పాను, ఇవన్నీ ఎందుకు, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా, ఎందుకు నమ్మడం అని. గుజరాత్ పైగా గుజరాత్లో అంత దూరం ఎందుకు? విజయవాడ అంటే చాలా దూరం ఉంది. చాలా దూరం కదా. అయితే నేను వేరే ఆఫీస్ లో ఉంటే అది వదిలేసాను జాబ్, వేరే జాబ్ జాయిన్ అయినా ఇక్కడ నిజామాబాద్ లో. సో మా మిస్సెస్ చెప్పారు, ఒకసారి వెళ్ళేసి వద్దాము. సో మళ్ళీ నిజామాబాద్ వచ్చేసారు. నిజామాబాద్, గుజరాత్ నుంచి నిజామాబాద్ వచ్చేసారు ఇప్పుడు. తర్వాత మిస్సెస్ చెప్పారు, ఒకసారి వెళ్ళేసి వద్దాము, ఇంకా జాయిన్ అవ్వడానికి 2 months ఉంది, టైం ఉంది కదా జాబ్ లో. అయితే ఆ టైంలో వచ్చాము మేము, డిసెంబర్లో వచ్చాము. ఇక్కడికి వచ్చాము, ఓన్లీ ఇంజెక్షన్ ఇచ్చారు, టాబ్లెట్ తీసుకొని వెళ్ళిపోయాము. టాబ్లెట్ తీసుకొని వెళ్ళిపోయాము. 2 months లోనే కన్ఫర్మ్ అయిపోయింది. 2 months లో రావడానికి చాలా టైం తీసుకున్నాం, వచ్చాక బుడింగ్ అయిపోయింది. చూడు దేవుడు ఎలా తీసుకొచ్చాడు. హార్మోన్ టాబ్లెట్స్ కూడా కొరియర్ పెట్టించుకున్నాం, అవి వాడనే లేదు. ఆ కట్టంతా మళ్ళీ వెనక పట్టుకొచ్చాడు. అలాగే ఉంది. చూడు మరి నీ పరిస్థితి. మీ ఆవిడ ఏ పూజలు చేస్తుందయ్యా? మీ ఆవిడ ఏదో కానీ గట్టి పూజలే చేస్తుంది, మామూలు పూజలు కాదు, గట్టి పూజలు. లేకపోతే ఒక స్నేహితుడు ద్వారా, ఆ స్నేహితురాలు ద్వారా నా గురించి దేవుడు తెలియజేసినా రాలేకపోయారు. సైతాన్ రానివ్వు, ఏదో సైతాన్ వీళ్ళ కాళ్ళకి అడ్డం పడిద్ది.
అంత దూరం ఎందుకు, సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా అని చెప్పేసి రానివ్వకపోతే మళ్ళా దేవుడు ఏం చేశాడు, ఉన్న ఉద్యోగాన్ని ఆపిచ్చి ముందు నిజామాబాద్ వెళ్ళు కాస్త దగ్గర ఇద్దని చెప్పి ఇక్కడ దోశాడు. మళ్ళీ 2 నెలలు జాబ్ టు జాబ్ మళ్ళీ టైం వస్తుందిగా, ఒక 2 నెలలు టైం సిక్కేటట్టు చేశాడు. చూడండి, టైం వస్తే, బిడ్డ పుట్టే టైం వస్తే ఎలా దేవుడు తోసుకొస్తాడో చూడండి. ఒక 2 నెలలు టైం వచ్చేటట్టు చూశాడు. ఈ 2 నెలల టైంలో మరి ఖాళీగా ఉండేదానికన్నా ఒక్కసారి ఎలాగో దగ్గరికి వచ్చాం. ఇప్పుడు విజయవాడ దగ్గర, గుజరాత్తో పోల్చుకుంటే నిజామాబాద్కి విజయవాడ దగ్గర. ఒకసారి వెళ్ళొద్దామని చెప్పి మళ్ళీ ఆ అమ్మాయి మళ్ళీ భర్తను అడగటం, భార్య మీద ప్రేమతో భర్త ఒప్పుకోవడం, ఇక్కడికి రావడం, వచ్చి ఇక్కడ టెస్టులన్నీ చేయించుకోవడం, టీకాలు వేయించుకోవడం. 2 నెలలు క్రిముల కంటే ఆ 2 నెలల మందులు కొరియర్ పెట్టించుకున్నారా? అవును సార్, కొరియర్ పెట్టించుకున్నారు. ఇక టెస్టులు చేయించుకున్న తర్వాత మందులు రిపోర్ట్లను బట్టి కొరియర్లు పెట్టేస్తాం. కొరియర్ పెట్టించుకున్నారు, ఆ 2 నెలలు వాడారు. మళ్ళీ హార్మోను కోర్సుకు కూడా పెట్టించుకున్నారు. ఇక మెడిసిన్ క్రిములు అయిపోతున్నాయి. ఇక నెక్స్ట్ కోర్స్ ఏంటి అంటే మా వల్ల హార్మోన్ కోర్స్ ఉంది కాబట్టి హార్మోన్స్ కోర్స్ కూడా మెడిసిన్ పెట్టేశారు. ఈ 2 నెలలు అవగానే ప్రెగ్నెన్సీ రాకపోతే అవి స్టార్ట్ చేయండి అన్నారు. స్టార్ట్ చేద్దాం అనుకునే లోపల ప్రెగ్నెన్సీ వచ్చింది. చూడండి, 2 months పెళ్ళి అయ్యి ఆల్మోస్ట్ 3.5 years అయిపోయింది. 3.5 years నుంచి రానిది 2 monthsలో వచ్చింది ప్రెగ్నెన్సీ. అది కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్, డేట్లు రెగ్యులర్గా రాలేదు. 40-45 days 40-45 daysకి వస్తాయి. అలాగే మీ కూడా కౌంట్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి అన్నారు, చాలా డ్యామేజ్ అవుతున్నాయి, అప్ అండ్ అవుతున్నాయి అని ఐయువైలు కూడా చేశారు కదా అక్కడ. కౌంట్ తగ్గారు, లేదమ్మా ఐయువైలు చేయాలన్నారు. ఇక వాళ్ళు 3 ఐయువైలు చేశారు, 3 కూడా పోయినాయి. చివరికి ఇక్కడ ఐయువై చేసామా, పోనీ ఆపరేషన్ చేసామా, పోనీ ఐవీఎఫ్ అనే పదం పలికామా. వాళ్ళకి ఐవీఎఫ్ఏ బెస్ట్ అని పొమ్మన్నారు. ఈ లోపల ఇక్కడికి వచ్చారు. ఆ దేవుడు చూడండి దయ్య కలిగితే ఎలా ఉంటుందో. అందుకే నేను అనేది దేవుడిని నమ్మండి. నమ్మితే యూట్యూబ్ వీడియో ద్వారానో, స్నేహితుడి ద్వారానో, బంధువు ద్వారానో నన్ను చూపిస్తాడు. అలాగే ఒక పిచ్చుకకి దారం కట్టి లాగినట్టు లాక్కొచ్చి నా దగ్గర అప్పగిస్తారు. ఇవాళంతే జరిగిందా నీ పరిస్థితి? మా మిస్సెస్ డైలీ చూసేవాళ్ళు సార్ మీ వీడియోస్. ఆ వీడియో డైలీ చూస్తా, నేనేమో రీల్స్ చూస్తుండే. నువ్వు రీల్స్ చూసే ఒక్కరు పుణ్యం చేసుకున్నా చాలు, పిల్లలు పడతారు. ఎందుకంటే ఎవరో ఒకరు దేవుడిని నమ్మాలి గట్టిగా. ఆవిడ నమ్మింది. కాకపోతే ఆ భార్య మీద ప్రేమ ఉంది ఈయనకి. భార్యని కాదనుకోకుండా వచ్చాడు. చూసారా, భార్యని ప్రేమించాలి. ప్రేమించకుండా చీపా నాటకి సొత్తా నువ్వు కూడా రీల్స్ చూడు అంటే సరిపోయేది. వాళ్ళ బిడ్డ ఉండేది కాదు కదా. భార్య మీద ప్రేమతో ఒప్పుకున్నావు, దానివల్ల ఇక్కడికి వచ్చారు. మీ నెత్తి మీద ఉన్న దెయ్యాన్ని దింపేసి దేవుడు ఇవాళ చివరికి ఒక బిడ్డని ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఇన్నాళ్ళు ఆ శనిగాడు ఎవడో అడ్డం పడ్డాడు, ఆ శనిగాడిని మనం తోలేసాం. అంతే జరిగింది. క్రిములు ఎక్కడన్నా చెప్పారా ఈ 4 ఏళ్లలో మీ క్రిములు అనేది? ఏ డాక్టర్ చెప్పలే. గుజరాత్లో కూడా చెప్పలే. గుజరాత్లో కూడా క్రిములు చెప్పట్లేదు. అమెరికా కూడా చెప్పరు. నువ్వు నెక్స్ట్ అమెరికాకి వెళ్ళినా అక్కడ కూడా చెప్పరు. నేను ఒక్క డాక్టర్ తప్ప. చివరికి అందరూ ఏమైపోయారంటే నా వీడియో చూడగానే ఈ క్రిములు డాక్టర్ వచ్చాడు రోయ్ అంటున్నారు. ఏం క్రిములు మా 5-6 క్రిములు మాట్లాడితే క్రిములు అంటున్నారు. కానీ నేను అంటాను, ఆ క్రిములు వింటాయి, నా మాటతో అవి పారిపోతాయి. ఎందుకంటే ఆ క్రిములకి నేను మొగుడిని. సర్పదోషం నాగదేవత వదిలించే ఒక మెజీషియన్ని నేను. మీకు ఎన్నాళ్ళు సర్పదోషం నాగదేవత దోషం అని విన్నారు. ఆ సర్పదోషం నాగదేవత దోషం మీరు కూడా పూజలు చేశారా? ఎవరైనా చెప్పారా? ఇంకా చేయలేదా? చెప్పారా? చేశారు. అది కూడా అయిపోయిందా? ట్రేలు గుడ్లు వేస్తూ ఉంటారు, అలాగే డ్రమ్ములు పాలు పోస్తూ ఉంటారు పుట్టల్లో. నేను చేసేది కూడా ఇదే. కాకపోతే ట్యాబ్లెట్లనే గుడ్లు వేస్తాను, సిరప్లనే పాలు పోస్తాను. పొట్టలో ఉన్న పురుగుల్ని, ఈ సర్పదోషాలని నాగదేవత దోషాలని తరిమేస్తాను. మీరు అనొచ్చు దేవతలు కదండి తరిమేటి ఎందుకు, ఉంచుకుందాం కదా. ఇవి శని దేవతలు, ఉంచుకోకూడదు. భార్య ఒంట్లో ఉండకూడదు, భర్త ఒంట్లో ఉండకూడదు. ఇద్దరు ఒంట్లో నుంచి వీటిని తరిమి అయిపోతే నీ బిడ్డ రాదు. ఒకవేళ బిడ్డ వస్తే కాటేస్తుంది, అబార్షన్ అయిపోద్ది. అందుకే ఉంచుకోకూడదు. మీకు ఒక చిత్రమైన విషయం ఏంటంటే ఇందుట్లో మీకు టెస్ట్లు ఇద్దరికి చేశాను నేను. మీ ఆవిడకి ఇర్రెగ్యులర్ సైకిల్స్, పీసీఓడి, మీకు లో కౌంట్, మర్టిలిటీ డిఫెక్ట్స్, మార్ఫాలజీ డిఫెక్ట్స్. అందుకే కదా ఐయుఎల్ కూడా చేశాను. కానీ మీ ఇద్దరికి ఇచ్చింది సేమ్ పిల్లలు, సేమ్ పిల్లలు ఇచ్చా. క్రిములకి మీరు వాడితేనే మీ ఆవిడని వాడమన్నా. మీ ఆయన వాడకపోతే నువ్వు కూడా వాడొద్దమ్మా, పక్కన పెట్టేయన్నా. ఒకవేళ ఆయన ఏదన్నా పని ఉండి ఊరికి వెళ్ళాడు అనుకో, మర్చిపోయి
ఇంట్లో ఉన్నాయి కదా అని భార్య మింగకూడదు, ఆవిడ కూడా మర్చిపోవాలి ఆయన వచ్చేవారికి. అలా సేమ్ పిల్లలు వాడిచ్చా. మరి సేమ్ పిల్లలు వాడిస్తే నీ కౌంట్ ఇంప్రూవ్ అయింది, ఫుల్ కౌంట్కి వచ్చింది. మీ ఆవిడ నెలసరులు ఇర్రెగ్యులారిటీ అంతా రెగ్యులర్ అయింది, ప్రెగ్నెంట్ కూడా అయిపోయింది. ఇదేం చిత్రం? అది మందులే సార్. బిల్ల సేమ్. బిల్ల. నీకేం వీర్య కణాలు ఇంప్రూవ్ అయినాయి, ఆవిడకి అండాల క్వాలిటీ ఇంప్రూవ్ అయింది, చక్కగా ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. ఇది అన్నాడు ఎవడన్నా ఏమనుకుంటాడు, చెవులో పువ్వు పెడుతున్నాడు రా అని కొనేసి ఉంటాడు. కొనేసి నువ్వు నాకు ఎంత ఇచ్చావు? మందులకే ఇచ్చాను సార్. మందులు సరే 500 ఫీజు ఇచ్చావుగా, నువ్వు నాకు ఇచ్చావుగా, నేను నీకు ఇవ్వలేదుగా. నువ్వే నాకు ఇచ్చావు 500. ఎందుకు? నేను డబ్బులు ఇచ్చి కొనటానికి. నా ఫీజు 500 సంవత్సరానికి, పిల్లలు పుట్టే వరకు, ప్రెగ్నెన్సీ వచ్చే వరకు. బయట ఐవీఎఫ్ సెంటర్లు అలా కాదు, నెలకు 3 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు కూడా ఉంది ఐవీఎఫ్. మరి వాళ్ళు ఇంకెన్ని వీడియోలు పెట్టచ్చు? ఇలా 500కే నేను కొనేయగలిగితే, పేషెంట్లని వీడియోలు పెట్టగలిగితే, మరి నెలకు 5 లక్షలు తీసుకునే వాళ్ళు, రోజుకి 10 ఐవీఎఫ్లు చేసేవాళ్ళు, రోజుకి ఒక 20-30 మందిని కొనేయచ్చుగా. మరి ఎందుకు కొని పెట్టట్లేదు వీడియోలు? అంటే కొంటే దొరుకుతారు వాళ్ళు. ఇలా ఏమన్నా యాక్టర్సా? ఏ సినిమాలో ఉన్నావు, యాక్ట్ చేశాను? ఏ సినిమాలో? ఇదే డెబ్యూ మూవీ, ఆయన ఫస్ట్ మూవీ ఇది. ఈయన రియల్ హీరో కాదు, రియల్ హీరో. ఎన్నాళ్ళు రీల్స్లో చూశాడు వేరే వాళ్ళని, ఈయన రియల్ హీరో. ఇప్పుడు ఈయన్ని రీల్స్లో చూస్తారు మిగతా వాళ్ళు. అబ్బాయి ఈయన షార్ట్ కూడా చేసి పెట్టు, వేరే వాళ్ళు రీల్స్లో చూస్తారు. ఎన్నాళ్ళు ఈయన అందరం చూశాడు, ఇక నుంచి ఈయన చూస్తాడు. ఈజ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్ నౌ. చూసావా? చరిత్ర సృష్టించే వాళ్ళు కొందరైతే దాన్ని చూసేవాళ్ళు కొన్ని కోట్ల మంది. నువ్వు ఇప్పుడు క్రియేటర్ అయ్యావు, ఎన్నాళ్ళు చూసావు, ఇప్పుడు నువ్వు చేసేవాడు అయ్యావు. అది అట్లా దేవుడు దయ ఉంటే అలా జరుగుద్ది. కాబట్టి విషయం ఏంటంటే, ఒకే బిళ్ళతో అటు నెలసరులు సరిచేసాం, ఇటు కౌంట్ను కూడా ఇంప్రూవ్ చేసాం. ఎందుకనంటే అది క్రిమి కాబట్టి. ఒక క్రిమి వచ్చిందంటే ఆయన వీర్యకణాలు తలలు తిని తల లేకుండా చేయొచ్చు, తోకలు తిని తోక లేకుండా చేయొచ్చు, తల తోక నాకెందుకని మొత్తం మింగేసి గుండు సున్నా చేయొచ్చు. అదే క్రిమి భార్య అండాల మీద దాడి చేసి అండాలని డ్యామేజ్ చేయొచ్చు, వచ్చిన అండాన్ని పెరగనీయకుండా చేయొచ్చు, పెరిగిన అండాన్ని పగలనీయకుండా చేయొచ్చు, పగిలిన అండాన్ని పక్వానికి రాకుండా చేయొచ్చు, వీర్యకణంతో కలవనీయకుండా చేయొచ్చు, కలిసిన మరి పిండం కింద తయారవ్వకోకుండా చెయ్యొచ్చు, బిడ్డని అతుక్కోకుండా చేయొచ్చు. ఒకవేళ బిడ్డే వస్తే బిడ్డని పొడిచేయచ్చు, అబార్షన్ చేయొచ్చు. చూడండి, సేమ్ క్రిమి. ఆ క్రిమిని వదిలిస్తే భర్త ఒంట్లో నుంచి భార్య ఒంట్లో నుంచి చక్కగా ఇద్దరు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది న్యాచురల్గా. అదేగా నేను చెప్పింది, చివరికి అదేగా జరిగింది. ఒకే క్రిమి, ఆ క్రిమికి సంబంధించిన బిళ్ళ పెడితే భర్త ఒంట్లో క్రిమి పోద్ది, వీర్యకణాలు బాగుపడతాయి, భార్య ఒంట్లో క్రిమి పోద్ది, అండాలు బాగుపడతాయి, ప్రెగ్నెన్సీ వస్తుంది. బిడ్డని చంపడానికి క్రిమి లేదు, బిడ్డ నిలబడుతుంది. అది నేను చెప్పాను. అదే వాళ్ళు జరిగిందా జరగలేదా? సో క్రిమి కాన్సెప్ట్ ఉందా లేదా? ఎక్కడ రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ ఎందుకు వస్తుంది? ఎక్కడ ప్రపంచంలో ఏ డాక్టర్ చూడలేదు క్రిముల కాన్సెప్ట్, డాక్టర్ వైఎస్ బాబు చూస్తున్నాడు. ఇదేగా మీ డౌట్ కూడా. ఎక్కడ రాని ప్రెగ్నెన్సీ ఎక్కడ ఎందుకు వస్తుంది? ఎక్కడ డాక్టర్ వైఎస్ బాబు ఉన్నాడు, ఆయన చేతిలో క్రిముల అస్త్రం ఉంది. మీరు పూర్వకాలం చూస్తుంటారు, బ్రహ్మాస్త్రం, వాయువాస్త్రం, పాశుపతాస్త్రం, క్రిముల అస్త్రం ఉంది డాక్టర్ వైఎస్ బాబు చేతిలో. ఇది మిరకిల్స్ చేస్తుంది, ఇది మ్యాజిక్ చేస్తుంది. 1 డేలో కూడా ప్రెగ్నెన్సీ తీసుకొస్తుంది, 1 వీక్లో కూడా ప్రెగ్నెన్సీ తీసుకొస్తుంది. ఒక టీకా మహిమతో. ఐవీఎఫ్లు చేసినారా అనేది, ఆపరేషన్ చేసినారా అనేది, డోనార్లకు వెళ్ళినారా అనేది, సరుగేట్లకు వెళ్ళినారా అనేది, మీరు తలకిందులుగా తపస్సు చేసినారా అనేది, 40-50 లక్షలు ఖర్చు పెట్టుకున్నారా అనేది, ఒళ్ళు గుల్లైనారా అనేది, డబ్బులు నిల్లైనారా అనేది జస్ట్ టీకాతో వస్తుంది. ఎందుకంటే డాక్టర్ వైఎస్ బాబు చేతిలో ఉన్నది క్రిముల అస్త్రం. ఈ క్రిములు నేను అడ్డం పడుతున్నాయి, ఆ క్రిములను సంహరిస్తాడు డాక్టర్ వైఎస్ బాబు. నీ బిడ్డ నీ చేతిలోకి వచ్చేస్తుంది. అది కదా మ్యాటర్. మరి డాక్టర్ వైఎస్ బాబు చేతిలోనే ఎందుకు అస్త్రం ఉందంటే, డాక్టర్ వైఎస్ బాబుని దేవుడు అనుగ్రహించాడు, ఆయన చేతిలోనే పెట్టాడు ఈ అస్త్రాన్ని. అంతే తేడా, అంతకన్నా మించి ఏమి లేదు. ఇవాళ నీ భార్యను అనుగ్రహించాడు దేవుడు, ఆవిడ ద్వారా నిన్ను లాక్కొచ్చాడు, ఆవిడ ద్వారా నీకు మేలు కలిగేటట్టు చేశాడు. ఎవరో ఒకరి ద్వారా దేవుడు లాక్కొస్తాడు. ఆ బిడ్డ రావాలి, లోకరక్షకుడు లాంటి బిడ్డ. ఆ బిడ్డ రావడానికి ఆయన కిందకు వచ్చి కనలేడు కాబట్టి, కనడానికి మీ జంటని ఎన్నుకున్నాడు కాబట్టి,
మీరు దారి తప్పి అటు ఇటు తిరిగినా మిమ్మల్ని లాక్కొచ్చి ఆ సమయానికి నీ బిడ్డని ఏ దేవుడి ద్వారా అందించాలో ఆ వైద్యో నారాయణో హరిగా నా ద్వారా ఆ దారి తెలిసేటట్టు చేసి ఆ బిడ్డను అందేటట్టు చేస్తాడు. దేవుడు లీలలు అర్థమైనయా? ఇక నుంచి ఆ రీల్స్తో పాటు దేవుడు లీలలు కూడా చూస్తూ ఉండు. సో ఇది ఆయనకి ఎలా వచ్చిందంటే ఇదండి, క్రిములు అనే దాన్ని గుర్తించి భార్య చేతుల్లోని భర్త ఒంట్లో నుంచి ఇద్దరు ఒంట్లో నుంచి క్రిములు తొలగించడం ద్వారా వాళ్ళకైన డ్యామేజ్ను తొలగించడం ద్వారా వాళ్ళ బిడ్డ మనకు వచ్చేటట్టుగా చేయటం జరిగింది. అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిలాగా క్రిమిగాడు ఎన్నాళ్ళు అడ్డం పడ్డాడు, ఆ క్రిమిగాడు తొలగిపోయాడు, ఆటోమేటిక్గా బిడ్డ వచ్చింది. క్రిమిగాడిని తొలగించింది మన డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. అది ఇక నుంచి మీరు ఈ బుక్ను కూడా ఫాలో అవ్వండి. గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం ఎన్నాళ్ళు ఒక బుక్ ఇచ్చా, మీరు అమ్మా నాన్న కాగలరని ఆ బుక్ చదువుకున్నారు, ఇంకా పూర్తిగా అవ్వకముందే అది వచ్చేసింది. సరే ఇక గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం ఇది ఫాలో అవ్వాలి. మీ ఆవిడ ఆ బిడ్డని లోకరక్షకుల్లాగా ఎలా పెంచాలి, ఎలాంటి ఆహారం ఇవ్వాలి, బిడ్డ కడుపులో ఉన్నప్పుడే ఎలాంటి ఆలోచనలు చేయాలి తల్లి, ఇలాంటివన్నీ దీంట్లో ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడా దొరకదు ఈ బుక్, ఇది ఫాలో అవ్వమని. ఓకే ఆల్రెడీ.